తీసుకెళ్తాం. ఇప్పుడు పవన్ గతంలో కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ గెలిచింది, మంచి మెజార్టీతో చిరంజీవిని ఎమ్మెల్యేగా గెలిపించారు. 18 ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం కూడా తిరుపతిలోనే అవిలాల గ్రౌండ్ లో జరిగింది. అంత చరిత్ర ఉంది మీకు పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి తిరుపతికి మధ్య ఉన్న అనుబంధం. ఈ నేపథ్యంలో ఈ పొత్తులో భాగంగా అసలు ఈ సీటు జనసేనకు వస్తుందా లేదా అన్నది ఇంతవరకు క్లారిటీ లేదు. ఆ దిశగా మీ అధినాయకుడిని, ఈ పార్టీ అధ్యక్షుడిని ఎట్టి పరిస్థితుల్లో పొత్తులో భాగంగా ఈ సీట్ని మనం తీసుకుందామని మీరు అందరూ ప్రపోజల్ పెట్టారా? మంచి క్వశ్చన్ సార్. ఎందుకంటే 3 సంవత్సరాలు మేము పవన్ కళ్యాణ్ గారికి ఇదే చెప్తున్నాం సార్, తిరుపతి నుంచి పోటీ చేయండి. తిరుపతి పవన్ కళ్యాణ్ గారి అయితే 50,000 మెజార్టీతో గెలుస్తాం. ఎందుకంటే తిరుపతి గొప్ప పుణ్యక్షేత్రం. భారతదేశంలో ఢిల్లీకి ఎంత ప్రాముఖ్యత ఉందో తిరుపతికి ఎంత ప్రాముఖ్యత ఉంది. ప్రోటోకాల్ ప్లేస్. ఎక్కడెక్కడి నుంచో ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, మంత్రులు ప్రతి ఒక్కరు తిరుపతి రావాల్సిందే. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అంటే ప్రోటోకాల్, ఇండియాలో ప్రోటోకాల్ ఎమ్మెల్యే, ప్రెసిడెంట్ తర్వాత ప్రోటోకాల్ తిరుపతి ఎమ్మెల్యేకి ఉంది. ఆ అదృష్టం పవన్ కళ్యాణ్ గారు ఉంటే మాకంతా చాలా ఆనందం అని ప్రయత్నించాం. కళ్యాణ్ గారు సర్వే చేయించారు. పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో అయితే 1 సైడ్ ఎలక్షన్, తిరుపతి కళ్యాణ్ గారు అయితే 1 సైడ్ ఎలక్షన్. కళ్యాణ్ గారికి కూడా చెప్పాం సార్, తిరుపతి జనసేన పోటీ చేయాలి, జనసేనకి కావాలి. ఇప్పుడు జనసేన తీసుకుంటే భవిష్యత్తులో కూడా, ఎందుకంటే ఇది మెగా కుటుంబం సంబంధించిన సీట్ ఇది. చిరంజీవి గారు 18,000 ఓట్లతో గెలిచాడు. తర్వాత చిరంజీవి గారు తిరుపతి చాలా చేశారు కూడా, చాలా మంది తెలియదు ఆ విషయం, మాకు తెలుసు. చిరంజీవి గారు తిరుపతికి ఏం చేశారు మేమంతా దగ్గరుండి చూసాం కాబట్టి. తర్వాత ఇక్కడ సామాజిక వర్గం కూడా 60,000కు పైగా ఓట్లు ఉన్నాయి. కాపు సామాజిక వర్గం 1 సైడ్ పోలింగ్ 60,000కు పైగా. ఇప్పుడు ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గము 75,000 ఓట్లు స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ఓట్లే 75,000 అవుతుంది. స్టార్టింగ్ ఇంక ఎలక్షన్ ఇంకా ఎవరికి ఇచ్చినా గంప గుర్తుగా పడుతుంది. ఇంక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, పవన్ కళ్యాణ్ గారితో అభిమానులు ఆల్మోస్ట్ 1.5 lakh పోలింగ్ మాకు ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి తిరుపతి గెలిచే సీట్ని పవన్ కళ్యాణ్ గారికి చెప్పాం, ఆయన ఆలోచిస్తున్నారు. కళ్యాణ్ గారు నిజంగా చెప్తున్నారు, జనసేన సీటు కావాలి, ఇది అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తా, తిరుపతి గెలిచి చెప్పాం కదా మీకు ఈ క్వశ్చన్ చెప్పా, ఎంత ఈజీగా గెలుస్తాం తిరుపతిలో. అంటే మీరు ఇంటర్నల్ మీటింగ్ లో మీరు పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఆయనకి అలా మాట్లాడిన సందర్భంలో ఖచ్చితంగా ఈ సీట్ ని మన పొత్తులు అడుగుదామన్న మాటని కళ్యాణ్ గారికి చాలా సార్లు చెప్పాం. కళ్యాణ్ గారు కూడా తిరుపతి మీద ప్రేమ ఉంది, ఆయన తిరుపతి వదులుకునే ఛాన్స్ కళ్యాణ్ గారు కూడా లేరు. అని మీరు ఇందాక ఒకటి అన్నారు, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక ఇక్కడ పోటీ చేస్తే 50,000 మెజార్టీతో ఆయన గెలిపిస్తామని. అలా ఒకవేళ ఆయనే పోటీ చేస్తే, అంటే పార్టీ అధ్యక్షుడే డైరెక్ట్ గా ఇక్కడ పోటీ చేస్తే మీరు సీట్ని త్యాగం చేయాలి కదా. మా నాయకుడు ఎమ్మెల్యేకి అయితే మాకు ఇంకేం దానికి ఆనందం. తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయితే నెక్స్ట్ టైం ట్రై చేసుకుంటాం. మాకు వెల్కమ్ కార్పెట్ వేసుకుంటాం మంచిగా. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయితే ఇక్కడ మేము కార్పెట్ వేసుకుంటాము, ఇక్కడ చాలా ప్రజలకు అందుబాటులో ఉంటాము, ఆయన అందుబాటులో ఉంటారు, ఆయన ప్రతినిధిగా నేను అందుబాటులో ఉంటాము, తిరుపతి కార్పెట్ వేసుకుంటాము. రేపు 2029కి రెడీ అవుతాం మేము అభ్యర్థిగా. తిరుపతి 1-2 అవుతుంది, రేపు ఎలక్షన్లో 1-2 తిరుపతి అవుతుంది. అప్పుడు ట్రై చేసుకుంటాం. కళ్యాణ్ గారు వస్తుంటే త్యాగం చేయడం తప్ప, ఎందుకంటే ఆనందం, ఆయన పోటీ చేయాలని చెప్పి నా కసి. పవన్ కళ్యాణ్ గారు అయితే 50,000 గెలిపిస్తా, ప్రత్యర్థిని చిత్తుగా ఓడిస్తా. కానీ ఆయనకి ఇంట్రెస్ట్ లేనట్టుంది కదా. ఎక్కడైతే తాను ఓడిపోయానో గత ఎన్నికల్లో, గాజువాక, భీమవరం 2 కాన్స్టిట్యున్సీలు